హాయ్. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ఇంకొక 2 కిచెన్ ఐటెమ్స్ ఆర్డర్ పెట్టానండి. అవి మీకు చూపించాలన్నట్టుగా షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మా పాప బర్త్‌డే కోసం అని చెప్పేసి మార్చ్‌లో ఉందండి. అయితే మామ్ అండ్ డాటర్ డ్రెసెస్ ఉంటాయి కదా! వాటి కోసం నేను సెర్చ్ చేసి ఈ డ్రెస్ కనిపించింది. ఇంకా ఆర్డర్ పెట్టేశాను. క్లాత్ వచ్చేసి జార్జెట్ అని ఉండేనండి. అందుకోసం అని చెప్పేసి కలర్ కూడా మంచిగా అనిపించింది. ఆర్డర్ అయితే పెట్టేశాను. వచ్చేసింది కూడా. ఒకసారి ఇంకా మీకు చూపిద్దాము. మీకు గూడా ఏమైనా యూజ్ అవుతదన్నట్టుగా షూట్ చేస్తున్నాననమాట. డ్రెస్ అయితే చాలా వచ్చిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బావుంది. నాకైతే నచ్చింది. క్లాత్ కూడా చాలా వచ్చిందండి. నార్మల్‌గా మీషోలో క్వాలిటీ బావుండదు అని అలా అంటుంటారు కదా! అందుకని నాకు కొంచెం భయమైంది పెట్టేటప్పుడు. సరే రిటర్న్ ఆప్షన్ ఉంది కదా! అన్నట్టుగా బుక్ చేసేసాను. కానీ క్లాత్ కూడా చాలా వచ్చింది. ఇంకా గేర్ గూడా చాలా పెద్దగొచ్చిందండి. మనం నార్మల్‌గా స్టిచ్ చేపించుకుంటాం కదా! అలా వచ్చింది. ఇంకా దుపట్ట లెంత్ కూడా ఓకే. ఇంకా పాప డ్రెస్సే చూడగానే నవ్వేశానండి. ఎందుకంటే నేను యాక్చువల్‌గా అక్కడొచ్చేసి సైజు 3-4 ఇయర్స్ అని ఉందనమాట. మా పాప కొంచెం హైటే. 2-3 ఇయర్స్ అలా తీసుకుంటాము. ఇంకా 3-4 కదా! కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! అన్నట్టుగా పెట్టేశాను. కానీ చాలా లెంత్ ఎక్కువొచ్చేసింది. కానీ నేను రిటర్న్ అయితే ఏం పెట్టనండి. ఎందుకంటే నాకు డ్రెస్ చాలా నచ్చింది. తనది అడ్జస్ట్ చేపిచ్చేసాను నేను టైలర్ దగ్గర. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం వర్క్ గూడా నీట్‌గా ఉంది ఫినిషింగ్ అంతా. లుక్ గూడా బావుంది. కాస్ట్ గూడా తక్కువేనండి. నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అలా మనం చూస్తూ ఉంటాం కదా! మామ్ అండ్ డాటర్ డ్రెసెస్. ఇదైతే నాకు 1526 రూపీస్ పడిందండి. అంటే 1500 అలా అనుకోండి. రీజనబులే అనిపిచ్చింది. నార్మల్ ఒక్క డ్రెస్ తీసుకుంటేనే అంత కాస్ట్ ఉంటుంది కదా! అయినా కూడా కాస్ట్ అయితే నాకు రీజనబులే అనిపిచ్చింది. చున్నీకి కూడా కొంచెం వర్క్ ఇచ్చారు. ఇంకా పాప డ్రెస్ కూడా బావుంది. సేమ్ ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. చెక్ చేయండి. మీషోలో నేను బ్రౌజ్ చేసి చూసాను. అంత ఎక్కువ కలెక్షన్ అయితే లేదు మామ్ అండ్ డాటర్ డ్రెస్‌లో. ఉన్న వాటిలో నాకు ఇదొక్కటే మంచిగా అనిపిచ్చింది. కాస్ట్ ఇంకా కోడ్ అంతా డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. ఏజ్ వైస్ కూడా ఉందనమాట. ఇది మాత్రం ఫ్రీ సైజ్ వచ్చింది. కొంచెం ఆల్టరేషన్ చేపించుకోవాలి. నాకు కొంచెం లూజే అవుతుందనమాట. ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పాప ఏజ్ బట్టి చూసి చెక్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అలా ఉందనుకుంటా. అంటే మామ్‌దొచ్చేసి ఎక్స్‌ఎల్, ఎల్, ఫ్రీ సైజ్ అలా ఉండి ఇంకా ఆహ్, బే డాటర్స్‌దొచ్చేసి 3-4 ఇయర్స్, 5-6 ఇయర్స్ అలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే దుపట్టా క్లాత్ కూడా నచ్చింది. 2 సైడ్స్ ఏసుకున్నా లెంత్ సరిపోతది. 1 సైడ్ ఏసుకున్నా సరిపోతది. ఓవరాల్‌గా డ్రెస్ అయితే చాలా బావుందండి. ఒకసారి ఆల్టరేషన్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. కరెక్ట్‌గా ఉంటేనే అర్థమవుతుంది కదా! డ్రెస్ బావుంటుందో లేదో మనకి సైజ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇంకా మొత్తం రిటర్న్ అయితే ఏం పెట్టొద్దనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కలర్ కానీ, క్లాత్ కానీ, లెంత్ కానీ అంతా నచ్చింది. నాకు కొంచెం లెంత్ ఎక్కువ అనిపిచ్చింది. హీల్స్ అలా వేసుకుంటే మేనేజ్ చేసేసుకోవచ్చనమాట. ఇంక దానికి కట్ చేసేది ఉండదు. ఎందుకంటే జిగ్‌జాగ్ అది వేస్తారు కదా! అది మొత్తం ఇంకా పెద్ద పని ఉంటుంది. మరీ లెంత్ ఎక్కువుంటే ఆల్టరేషన్ చేపిచ్చుకోవచ్చు. ఇంకా మీషోలో ఇంకో ఐటెమ్ ఆర్డర్ పెట్టానండి. అదేంటంటే ఇది బాక్సెస్. స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికనమాట. మొత్తం 7 బాక్సెస్ వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 400 చేంజ్ అలా ఉందండి. ఇంకా ప్లాస్టిక్ వాడొద్దు అని చిన్న చిన్నగా స్టీల్ ఐటెమ్స్ కొంటున్నాననమాట. గ్లాస్‌వే కొందాం అనుకున్నా. కానీ చిన్న పిల్లలున్న దగ్గర గ్లాస్‌తో మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం కదా! అందుకోసమని వెతకంగా ఇది కనిపించింది. నాకిది భలే క్యూట్ అనిపించిందండి. ఎందుకంటే చిన్న చిన్నగున్నాయి. ఇంకొకటి అన్నీ ఒక్క దాంట్లోనే పెట్టొచ్చు. ఇప్పుడు మనం వంట చేస్తున్నామనుకోండి, ఇది ఒక్కటి తీసి పక్కకు పెట్టుకుంటే ఇంకా అన్ని ఐటెమ్స్ తీసుకున్నట్టే. నేను ఒక దాంట్లో కారం, ఉప్పు, పోపు గింజలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి నేను
కర్రీస్‌లో ఎక్కువ వాడేది ఇవే ఐటెమ్స్ అనమాట. నాకు ఇంకా మిగతావి అంత అవసరం ఏముండదు. ఇదొక్కటి తీసి స్టవ్ దగ్గర పెట్టేసుకున్నాననుకో, ఇంకా ఎలాంటి హడావిడి లేకుండా వంట చేసేసుకోవచ్చు. మంచిగా స్టాండ్ కూడా వచ్చేసింది దానికి, అన్నీ ఒక దగ్గర పెట్టడానికి. ఇందులో నాకు నచ్చిందల్లా ఇది వచ్చింది కదా! రబ్బర్‌ది. ఆ ఎండింగ్ దగ్గర అది నచ్చలేదు. ఇంకా స్పూను చిన్నగా వచ్చినాయి స్టీల్‌వి బావుంది. ఇంకా కారంకి వాటికి ఆ స్పూన్ చిన్నగా అవుతదనుకుంటే మనం వేరే స్పూన్ వేసుకోవచ్చనమాట. ఇంకా క్యాప్‌కి కూడా ఇలా గ్లాస్‌తో వచ్చింది. లోపల ఏముందో క్లియర్‌గా కనిపించడం కోసము. ప్రతిదీ మూత తీసి చూడాల్సిన పని లేదనమాట. ఇంకా టైట్‌గా ఉంది. నార్మల్‌గా స్పైసెస్‌కి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెడితే ఎక్కువ రోజులు బావుంటుంది, ఫ్రెష్ ఉంటుంది అంటారు కదా! బాక్స్ అయితే ఓవరాల్‌గా చాలా బావుందండి. కాకపోతే ఓన్లీ ఫినిషింగ్ దగ్గర రబ్బర్ ఉంది కదా! ఆ క్వాలిటీనే కొంచెం బాలేదు. ఇంకా మిగతా అంతా ఓకే. నాకైతే నా కిచెన్‌కి బాగా సూట్ అవుతదనిపిచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇంక నేను రిటర్న్ కూడా పెట్టేయలేదు. ఓవరాల్‌గా క్వాలిటీ అయితే బా నచ్చిందండి. ఇంకా అన్నీ ఒక దగ్గరనే స్టోర్ చేసుకోవచ్చు కదా! స్పేస్ కూడా కవర్ అయిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే లింక్ పెడతాను. ఒకసారి చూడండి. ఇంకిదొచ్చేసి ర్యాక్ అండి. స్టవ్ దగ్గర నార్మల్‌గా స్టవ్ దగ్గర మనము చాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! ఆయిల్‌ది కానీ, నెయ్యిది కానీ, స్పూన్స్ అని, టిష్యూస్ అని అన్నీ అక్కడే పెట్టుకుంటాం కదా! ఇలాంటిదేమన్నా ఉంటే ఆర్గనైజ్‌గా పెట్టుకోవచ్చనమాట. అన్నీ ఒకటి దగ్గరగా ఉన్నా చూడ్డానికి అంత బావుండదు కదా! ఇలా ర్యాక్స్ అలా వాటి మీద పెడితే చూడ్డానికి బావుంటుంది. అన్నీ ఒక దగ్గరే చక్కగా పెట్టుకోవచ్చనమాట. అందుకోసమని ఇది ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ కూడా 300 బిలోనే అనుకుంటా అండి. ఒకసారి లింక్ పెడతాను. ఆఫర్ ఉన్నప్పుడు చూడండి. 10% ఆఫ్, 15% ఆఫ్ అలా ఇస్తుంటారు కదా! కింద ఇలా రబ్బర్స్ కూడా ఇచ్చారనమాట. ఏమన్నా నార్మల్‌గా మనం వాష్ చేస్తూ ఉంటాం కదా! తగలకుండా వాటర్ కూడా స్టీల్‌కి తగిలితే ఇట్లా బ్లాక్ అయిపోతుంది కదా! అది ఉండడం వల్ల మూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. మనము అక్కడ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటిగా తీసి పక్కకు పెట్టే పని లేకుండా మొత్తం స్టాండ్, ర్యాక్ తీసి పక్కకు పెట్టేసి ఇంకా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ నాకు కిచెన్ దగ్గర ఇన్ని ఐటెమ్స్ ఉంటుండే. ఇప్పుడు ఒకటే ర్యాక్‌లో అన్నీ పట్టినాయనమాట. ఆయిల్ టిన్ కానీ, స్పూన్స్‌ది కానీ. ఇంకొకసారయితే నార్మల్‌గా డ్రెస్ వేసుకొని చూస్తున్నా అనమాట. ఇంకా నాకు సూట్ అయిందా లేదా అని. లూజ్ అయిందండి. ఆల్ట్రేషన్ చేపించుకుంటే చాలా బావుంటుంది. లెంత్ కొంచెం ఎక్కువైంది. ఇంకా చూస్తాను అది ఏం చేయాలో. మా పాపకైతే బాగా లూజ్ అయింది. కాకపోతే ఆల్ట్రేషన్ చేపించొచ్చనమాట. అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. డ్రెస్ అయితే చాలా బా నచ్చిందండి. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.